గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము. సప్తతాళములలో ధ్రువతాళము, మధ్యతాళము, రూపక తాళము, త్రిపుట తాళము, ఏకతాళము, ఈ 5 తాళాలు వివరంగా తెలుసుకున్నాము. ఈ తాళములలో లఘువు అంటే దెబ్బ వేసి వేళ్ళు లెక్క పెట్టుట, ధృతము అంటే ఇలా వేయటం. అలాగే ఈరోజు మనము 2 తాళాలు మిగిలి ఉన్నాయి. ఆ 2 తాళాలు పరిచయం చేసుకుందాం. ముందుగా ఝంపె తాళం పరిచయం చేసుకుందాం. ఝంపె తాళానికి 10 క్రియలు. అయితే ఇక్కడ లఘువుకి 7 క్రియలు. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7. లఘువుకి 7 క్రియలు. తర్వాత ఒక దెబ్బ అంటే ఇక్కడ ఒక దెబ్బ వేయడం, తర్వాత మళ్ళీ దెబ్బ వేసి వీళ్ళ వేయడం. ఇవి 2 వేస్తే ధృతము అంటారు. ఒక దెబ్బ మాత్రమే వేస్తే అరధృతము అంటారు. అంటే అరసున్నా అని చెప్పుకోవచ్చును. అంటే ఈ తాళానికి లఘువుకి 7, అరధృతము, ధృతము ఇలా 10 క్రియలు ఉంటాయి. ఈ తాళమును అలంకారము ద్వారా గానం చేసుకుందాం. సరే గ సరే సరే గ మ రే గ మ రే గ రే గ మ ప గ గ మ ప గ మ గ మ ప ద గ మ ప ద మ ప మ ప ద ని ప ద ని ప ద ప ద ని స గ స ని ద స ని స ని ద ప గ ని ద ప ని ద ని ద ప మ గ ద ప మ ద ప ద ప మ గ గ ప మ గ ప మ ప మ గ రే మ గ రే మ గ మ గ రే స గ. ఇలా ఝంపె తాళం గానం చేసుకున్నాం. తర్వాత అటతాళం. అటతాళానికి 14 క్రియలు ఉంటాయి. ఇక్కడ లఘువుకి 5 వేయడం. ఎలా అంటే 1, 2, 3, 4, 5. లఘువుకి 5 క్రియలు. ఇంకొక లఘువు 1, 2, 3, 4, 5 అంటే 2 లఘువులు. 5, 5, 10. 2 ధృతములు. 1, 2, 1, 2. ఇలా ఒక లఘువు 2 ధృతములు. లఘువు కింద 5 అని వ్రాసుకోవడం. అటతాళానికి 5 క్రియలు ఉంటే మనం ఖండజాతి తాళం అని కూడా అంటాము. ఇంతకుముందు ఝంపె తాళాన్ని మిశ్రజాతి అని అంటాము. అయితే ఇప్పుడు మనం అటతాళం గానం చేసుకుందాం. అలంకారం. సరే ఏ గ గ సా గ రే గ గ మ గ మ గ రే గ గ మ గ రే గ మ గ ప గ ప గ గ మ గ ప గ గ మ ప గ ద ద మ ప ద గ మ ప ద గ ని ని ప ద గ ని ప ద ని స స స ని ద గ స ని ద గ ప గ ప గ ని ద గ ప గ ని ద ప గ మ మ ద ప గ మ గ ద ప మ గ గ
మాగారే మాగరే సా సా ఇలా ఆటతాళం పరిచయం చేసుకున్నాం. ఇలా సప్త తాళములు ఉంటాయి. ఈ సప్త తాళములకు 5 జాతులు గుణిస్తే 35 తాళములు ఉంటాయి. ఈ రోజుతో ఈ సప్త తాళములు సమాప్తమవుతాయి. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.